సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు. చర్చికి వెళ్తారు కొంతమంది, లోపలికి చర్చికి వెళ్ళి అబ్బా పిత పుత్ర పవిత్ర అబ్బా అబ్బా అంటారు. మంచి ఆర్టిస్ట్ మనోడు. లోపలికి వెళ్తారు, బయటకు వచ్చి సిగరెట్ తాగడం, అన్ని పాపాలు చేస్తారు. భక్తి ఉంది, భక్తి అవసరంలా కావాల్సింది, భయభక్తులు కావాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు అంటే వీడు చెప్పేది ఏంటి? ఇప్పుడు చర్చిలోకి వెళ్ళి యేసయ్యని నమ్మిన వాళ్ళు బయటకు వచ్చి సిగరెట్ కాలిస్తే వాడు నరకంలో వేస్తాడా? ఇప్పుడు అయితే ఇప్పుడు ఎవరు మిగులుతారు అసలు? ఇప్పుడు యేసుని నమ్ముకున్నా ఉపయోగం లేదు, సిగరెట్ కాలిస్తే డౌటే, మందు తాగితే డౌటే, ఎవరు తన రిలేషన్స్ ఉంటే అవుటే. ఇవి లేకుండా పాస్టర్లు లేరు కదా ఇప్పుడు. ఏ పాస్టర్ అన్నా అసలు ఏ సంబంధాలు లేకుండా, ఏ దురలవాట్లు లేకుండా ఉన్నాడా? పాస్టర్లే మిగలరు ముందు, అసలు ముందు వరుసలో వాళ్ళు అయిపోతారు. అయితే అంటే యేసు నమ్ముకున్న ప్రయోజనం లేదని చెప్తున్నాడు వీడు. ఎప్పుడు ఏ సమయంలో అనుభవం చేత పట్టుకుంటాడో తెలియదు. ఎవరో అనుభవం చేత పట్టుకునే దేవుడురా కిమ్మా. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడంటే కిమ్ అనేవాడు సాతాను, వాడే అసలు అపవాది అన్నట్టు చెప్తున్నాడు వీడు. మొన్ననే చైనా యుక్రెయిన్ మీద అనుభవం వేస్తా అన్నాడు. వేస్తానంటే ప్రతి దేశం హెచ్చరించింది, నువ్వేంటై అనుభవం వేసేది, మా దగ్గర లేవా, మేము వేసేస్తామన్నాడు. ఆగాడు. వీడు అసలు పోకిరి సినిమాలో డైలాగులు చెప్తున్నాడు ఏంటిరా బాబు. ఇవన్నీ కాదు 10 మంది ఉన్నారు, అందరినీ వేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అట్లా చెప్తున్నాడు వీడు. బైబిల్ ఏం చెప్పింది అదే జరుగుతుంది. బైబిల్లో ఏం చెప్పారు? చైనా వాళ్ళు అనుభవం వేస్తా అన్నారు, ఉక్రెయిన్ వాడు నేనే వేసేస్తా అన్నాడు. ఇది చెప్పిందా బైబిల్? మరి నీకు ఈ పాకిస్తాన్లో పవర్ కట్లు ఈ పోలేదారు ఇంకా నాకు తగ్గ పైత్యం అయితే ఇంకా. ఇక ఏ మత గ్రంథం కూడా దీని విషయం గురించి ప్రస్తావించాలా? ఏది ఇప్పుడు ఈ చైనా అధ్యక్షుడి గురించి కిమ్ గురించి వాళ్ళు బైబిల్ చెప్పింది, ఏ మత గ్రంథం చెప్పలా. ఇప్పుడు ఏసి చెప్పాడు అయితే పలానా అప్పుడు కిమ్ అనేవాడు వస్తాడు, వాడు అందరిని వేసేస్తాడని. ఒక బైబిలే, బైబిల్ పవర్ గొప్పది, బైబిల్ శక్తి. ఏం చెప్పిందని అసలు ఏం పవరు? ఇప్పుడు అసలు చైనా అన్నావు, కిమ్ అన్నావు, అధ్యక్షుడు అన్నావు, ఉక్రెయిన్ అన్నావు, బైబిల్ పవర్ అంటావు ఏంటి? అసలు ఏంటిరా సంబంధం ఉందా? లాజిక్ ఉందా?